గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చూద్దామారా? చూద్దాంరా. ఒక్క నిమిషం ఆగండి రా. దేవుడా దేవుడా దేవుడా, ఎట్లైనా పాస్ అయ్యాడు చూడు, ఎట్లైనా పాస్ అయ్యాడు చూడు. నేనే నమ్ముకున్నా. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా. ఎవరి హాల్ టికెట్ నెంబర్ వాళ్ళు కొట్టుకుని రా బై. మా అమ్మ ఎగ్జామ్ పాస్. అమ్మయ్యా నేను కూడా పాస్ మామ. నేను బి పాస్. ఏమ్రా చూసుకున్నావా? పాస్ దెంగిందా? ఆగరా చూసుకుంటున్నా. అమ్మ బాబాయ్ అరే ఫెయిల్ మామ, ఒక సబ్జెక్ట్ దింగింది. ఏం మాట్లాడుతున్నావురా? డైరెక్ట్ ఫోన్ పుట్టుకుని రాసినవారా? మళ్ళా ఇంగ్లీష్ ఎగ్జామే ఫెయిల్ అయిందిరా. నేను సేఫ్. అమ్మయ్యా నేను కూడా సేఫ్ రా. మా అమ్మ నేను కూడా సేఫ్ రా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకుదేవు. అరే సుల్లిగలరా, మీరెట్లా పాస్ అయ్యరా? దెంగితే దౌడకేసి మేము చదువుకొని పాస్ అయినాం రబ్బులే. అమ్మ బాబాయ్ దెంగితే పక్క దేశంలో ఉన్న ఒక గాడిదని దెంగి రావాలి సుల్లిగా. నీకు చదువుకేమన్నా పొందుతున్నారా? అమ్మ బాబాయ్ అయితే అందరు పాస్ కావాలి, లేకపోతే అందరు ఫెయిల్ కావాలి. అట్లాంటిది నన్ను వదిలేసి మీరెట్లా పాస్ అయ్యరా? అమ్మ బాబాయ్ పాపం ఫెయిల్ అయినట్టున్నాడు. మీరెట్లా పాస్ అయ్యరా? మీరెట్లా పాస్ అవుతారు? అసలు మీరెట్లా పాస్ అవుతారా? అరే వీడేంద్ర పిచ్చిపోకడా మంచిపోకడా ఇట్లా హట్ అవుతుండు సుల్లిగాడు. అరే సుల్లిగా మళ్ళా సప్లి ఎలా తీయచ్చురా? దీనికి ఎంత ఫెయిల్ అవుతావారా? బుల్లెక్ బాల్. నేనెందుకు ఫెయిల్ అయినా? మీరెందుకు పాస్ అయ్యలు? నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. నేనెందుకు ఫెయిల్ అయినా? నేనుండి ఇక్కడ ఉండా. నేను పోతా. అమ్మ బాబాయ్ అరే ఎడిపోతానవరా సుల్లి? ఆగురా రే. అరే ఆగురా మొడ్డగా. అరే ఆగురా లంచోడక. ఏమైందిరా బాడుకో? రాత్రి గట్లన్నావు సుల్లిగా. పీడకలు వచ్చింది డాడీ. ఏం కలబడ్డది? ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు కలబడింది డాడీ. అది కల కాబట్టి బతికిపోయినావు. నువ్వు నిజంగా ఫెయిల్ అయ్యి ఉంటే గుద్దల గడ్డపార పెట్టి చీరుతా, బెల్ట్ అందుకొని కుక్కను కొట్టినట్టు కొడతా, తోలు లేచేంత వరకు. అమ్మ బాబాయ్ ఏరా మగ రిజల్ట్స్ వస్తున్నాయంటే కదా, ఎందుకు సంగతి? ఏం సంగతి లేదు, మా అయ్య బెల్ట్ తీసుకొని రెడీ పెట్టుకున్నాడు. అరే నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోయిందిరా. నిన్ను మీ అయ్యకు ఫెయిల్ అయితే కుక్క దెంగినట్టు దెంగుతాడు. అమ్మ బాబాయ్ చల్ దెంగ కట్ చేయబే సుల్లిగా. An hour later. ఇంకా అర్ధ గంటలో డిగ్రీ సెమిస్టర్ 2 ఫలితాలు విడుదల. ప్రతి స్టూడెంట్ ఆ బొక్కలే బ్యాక్లాగ్ పడితే సప్లి రాసుకోవచ్చు అనుకుంటాడు. కానీ పేరెంట్స్ మాత్రం అడ్వాన్స్ అయ్యలు కత్తులు, కటార్లు, కొరడాలు, బెల్టులు ఇట్లాంటి అన్ని మారణ ఆయుధాలు దగ్గర పెట్టుకున్నారు. అమ్మ బాబాయ్ ఫెయిల్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ గుద్ద చెక్కడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి అప్డేట్ల కోసం స్టే ట్యూన్ టు తొక్కల న్యూస్. అండ్ అట్లనే ఇట్లాంటి మంచి ఎపిసోడ్ల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిరాక్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఇన్నవా దొరా? ఇంకా అర్ధ గంటల ఎగ్జామ్ రిజల్ట్స్ అంట. హాయ్ మమాస్. హాయ్ కాదురా బుల్లే, అడ్వాన్స్ రిప్. ఎందుకురా? ఇంకా 15 నిమిషాల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదరా. అమ్మ బాబాయ్ అరే ఇయ్యాలి నారా ఎగ్జామ్ రిజల్ట్స్. ఏ లోకంలో బతుకుతానవరా ఇడిపోకాడా? ఏమరా బంటు ఏం మాట్లాడతలేవు? ఏం మాట్లాడాలరా? చూస్తే మీతోటి ఉంటే నేను నిజంగానే ఫెయిల్ అయ్యేటట్టున్నా. నేను భయం ఎందుకురా? నిజమే అది. అమ్మ బాబాయ్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మైండ్ దెంగినట్టుంది సాలగా ఉంది. అరే రిజల్ట్స్ వస్తాయంటారా లేకపోతే దెంగుతాయంటారా? మేము వెళ్ళినా వెళ్ళకున్నా నీది మాత్రం కన్ఫర్మ్ వెళ్తుందిరా. అమ్మ బాబాయ్
ఎందుకట్లా అంటానవరా సూతలని చూడక నీ అబ్బా మర్చిపోయినవారా ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. కాలర్లో గ్రామర్, గుద్దలో 10 మార్కులు ఆన్సర్, చేతిలో 5 మార్కులు ఆన్సర్. అవునరా ఎట్లా మేనేజ్ చేసినవరా ఇన్విజిలేటర్ ని? అరే అదొక పెద్ద విషయమే కాదురా అబ్బాయి, ఈ సబ్జెక్ట్ కు 1000 రూపాయలు ఇచ్చి సెట్ చేసిన. ఓరిన్ని గుద్దని దెంగ బాగానే కథలు పడుతున్నావుగా. అరే అందరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కలుద్దాం, ఫెయిల్ అయినాక పార్టీ ఇవ్వాలి. అరే ఇడ్డి గుద్దోడా, పాస్ అయిన వాళ్ళు పార్టీ ఇవ్వాలరా బుల్లే, ఫెయిల్ అయిన వాళ్ళు కాదు ఇచ్చేది. అరే పిచ్చగుంట్లోడా, అది నాకు కూడా తెలుసురా బుల్లే, కానీ మనం ఎవరం కిరాక్ బాయ్స్, మనతోటి మామూలుగా ఉండదు. పేకినవుతి. A few moments later. ఏంటి డాడీ అవి? బెల్ట్ స్వీట్స్. నువ్వు పాస్ అయితే స్వీట్స్ పెడతా, ఒకవేళ ఫెయిల్ అయితే బెల్ట్ తోటి దెంగుతా. అమ్మో నా గుద్ద బాయలు దెంగేటట్టే ఉన్నాడు, ఇలా గుద్ద అనుకుతుందిరబ్బా. ఏమ్రా ఇంత ఫ్యాన్ లా కూడా నీకు చెమటలు పడుతున్నాయి, ఏదో తేడాగా ఉన్నది కదా. గుద్ద నకరాలు దెంగకుండా గుద్ద మూసుకొని హాల్ టికెట్ నెంబర్ కొట్టి రిజల్ట్ చూపి. అమ్మో దేవుడా 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 దేవుడా. దెంగితే ఎగ్జామ్ లిస్ట్ లో ఎంపీ అని రాస్తా. ఎంపీ అంటే ఏంటి మేడం? ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్, మొత్తం ఎగ్జామ్ మొత్తం చీటింగ్ చేసి చూసుకుంటూ రాసిండు. ఐఎమ్ సారీ మేడం. ఓకే మేడం. నేను గుద్దల గట్టిన. ఏంద్రా ఎంపీ అని పడింది, పాస్ అయినవా లేదా? ఎంపీ అంటే ఏంటో తెలుసలేదు డాడీ. మీ సార్ కి ఫోన్ చేసి అడుగుతా ఇటీ సెల్లి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఏ ఆగు డాడీ, నేను గూగుల్లో చూసి అడుగుతావు. ఎంపీ అంటే మిడిల్ పాస్ డాడీ. అంటే పాస్ అయినావా? హా డాడీ పాస్. కంగ్రాచులేషన్స్ బేటా, ఇగో స్వీట్స్ తీసుకో. A few moments later. ఓకే గూగుల్, ఎగ్జామ్ రిజల్ట్ మాల్ ప్రాక్టీస్ అని పడితే ఏం చేయాలి? అరే ఈ దొంగ లంజోడ్కా పరీక్ష ఎందుకు చూసుకుంటా రాసినావ్ రా పూక. మాల్ ప్రాక్టీస్ పడితే కాలేజ్ లో కౌన్సిలింగ్ ఉంటది, కాలేజీకు తెల్వాలంటే నువ్వు వాళ్లకు చెప్పాలి, లేదా నీ రిజల్ట్ చూసి వాళ్లే ఫోన్ చేస్తారు. అప్పుడు కాలేజీ పూతే దుష్ప్రవర్తన మీద కౌన్సెలింగ్ ఉంటది, ఆ సారు వాళ్ళు దెంగులు దెంగుతారు, గుడ్డ మూసుకొని భరించుకోవాలి, తరువాత కొంచెం ఫైన్ తో పాతు పరీక్ష ఫీజు మల్ల దెంగ పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళ ఎగ్జామ్ అని పెడతారు, కొంచెం ఈసారైనా మంచిగా రాయిపోక. అరే అర్జెంట్ గా కలవాలరా. A few moments later. దీనమ్మ మొడ్డలంతా పట్టుకొచ్చి ఇప్పుడే ఛార్జింగ్ కూడా అయిపోవాలా. A few moments later. అరే మీ రిజల్ట్స్ ఏమైందిరా? నీ పాస్ మామా. 2 సబ్జెక్టులు దెంగినాయిరా, ఒక సబ్జెక్ట్ దెంగిందిరా. మరి నీదిరా? ఫెయిల్ కాలేమ్మా, పాస్ అయినవారా? అరే నేను పాస్ కూడా కాలేదురా. మరే ఎంపీ అని పడిందిరా ఎగ్జామ్ లా. అంటే అరే లాస్ట్ ఎగ్జామ్ లో మనకి ఇన్విజిలేటర్ ఏం చెప్పిందిరా? ఎగ్జామ్ లిస్ట్ లో ఎంపీ అని రాస్తా. ఎంపీ అంటే ఏంటి మేడం? ఎంపీ అంటే మాల్ ప్రాక్టీస్, మొత్తం ఎగ్జామ్ మొత్తం చీటింగ్ చేసి చూసుకుంటూ రాసిండు. మాల్ ప్రాక్టీస్. హా మామా, మీ అయ్యకి చెప్పినవారా? ఎంపీ అంటే మిడిల్ పాస్ అని చెప్పి తప్పించుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదిరా? ఏమోరా, కాలేజ్ పోతే ఏదో కౌన్సిలింగ్ ఉంటుందంటారా. సార్లనే పైసలు ఇచ్చి మేనేజ్ చేసిన అని చెప్పినావు గారా. ఏమోరా, సాలేగాళ్ళు పైసలు తీసుకొని మరి నన్ను మొడ్డ అడుగుతారా అనుకోలే. నీ ఫోన్ ఏదిరా? అలా ఛార్జింగ్ 5% ఉన్నదిరా, ఛార్జింగ్ పెట్టొచ్చిన. అరే ఎడ్డుగుద్ద సాలే, ఇట్లాంటి టైంలో సెల్ ఇంటికాడు ఉంచుడు అంత ప్రమాదకరం రా. సార్ కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి అనుకో, నీకు గుద్ద దెంగుతాడు, తెచ్చుకోపో సెల్లు. A few moments later. బేటా ఎంపీ అంటే ఏంటి నాన్న? ఎంపీ అంటే మిడిల్ పాస్ డాడీ. అవునా, మరి మాల్ ప్రాక్టీస్ అంటే ఏంటో? ఏమో డాడీ, ఫస్ట్ టైం వింటున్న పేరు. నీ సెల్లుకు మీ కాలేజీ వాళ్ళు ఫోన్ చేసిల్లు బేటా. నీ ఎగ్జామ్ రిజల్ట్ మాల్ ప్రాక్టీస్ పడింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. అయిపోయి
గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.